రాష్ట్ర మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సోదరుడు శ్రీకాంత్ గౌడ్ ఇటీవల ఓ కేసులో A4 ముద్దాయిగా అరెస్ట్ అయ్యారు. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టు, సుప్రీంకోర్టు తలుపులు తట్టినా ప్రయోజనం లేకపోవడంతో స్వయంగా మాజీ మంత్రి తన సోదరుణ్ణి మహబూబ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ లో అప్పగించినట్టు, ఆయనను అచ్చంపేట కోర్టులో హాజరుపరిచి 14 రోజుల రిమాండ్ కోసం జిల్లా జైలుకు తరలించినట్టు పోలీసు అధికారులు వెల్లడించారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా అప్పటి పాలకులకు కట్టప్పల కంటే హీనంగా అడుగులకు మడుగులు ఒత్తిన వివిధ శాఖల అధికారులు, సిబ్బంది ఒక పథకం ప్రకారమే ఈ అరెస్టుకు కారణమయ్యారని తెలుస్తుంది. గత 10 ఏళ్ల కాలంలో దాదాపు 6 సంవత్సరాలు వివిధ శాఖల్లో ఇక్కడ పనిచేసిన అధికారులు, సిబ్బంది చేసిన బాగోతాలు అన్ని ఇన్ని కావు. జిల్లా కలెక్టరేట్ మొదలుకొని పాలమూరు పురపాలక సంఘం వరకు అనేక కార్యక్రమాల పేరుతో కోట్ల రూపాయలు దిగమింగిన సంఘటనలు పాలమూరులో జరిగాయి. ప్రభుత్వానికి చెందిన ఒక్క రికార్డు కూడా ప్రస్తుతం ఆయా కార్యాలయాల్లో ఉన్నాయో లేదో తెలియదు, కానీ అప్పటి పాలకులకు ఒక సెట్టును అందించిన ఘనత ఈ అధికారులదేనని పలువురు సిబ్బంది పేర్కొనటం విశేషం. పాత కలెక్టరేట్ భవనం కూల్చివేతకు ఎవరు అనుమతులు ఇచ్చారన్న విషయం ఎక్కడా రికార్డు రూపంలో లేకపోవటం, మరో 6 నెలల్లో కలెక్టరేట్ భవనాన్ని కూల్చివేయాలన్న ప్రణాళిక అదే భవనంలో కొన్ని నెలల పాటు రాత్రిళ్లు గడిపిన నాయకులకు ఉందన్న విషయం తెలిసినప్పటికీ ఛాంబర్ల ఆధునీకరణ పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. భవన కూల్చివేతకు టెండర్లు ఎప్పుడు పిలిచారు, ఎవరు వాటిని పొందారు, దానివల్ల ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం ఎంత అన్న విషయాలు తెలిపే ఒక్క కాగితం కూడా ప్రస్తుతం నూతన కలెక్టరేట్ భవనంలో లేదంటే అతిశయోక్తి కాదు. కాగా రాత్రికి రాత్రి నేలమట్టమైన పాత కలెక్టరేట్ భవనం అడుగున నేలమాలిగలున్నట్టు వాటిలో ఎవరికీ కనిపించకుండా తవ్వకాలు జరిపి ఏం వెలికి తీశారన్న విషయాలు తెలిపేందుకు కూడా అధికారుల వద్ద సమాచారం లేదంటే నమ్మాల్సిందే. కాగా 16 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పాత కలెక్టరేట్ భవన స్థలంలో 3000 గజాలు మల్టీప్లెక్స్ నిర్మాణానికి ప్రైవేటు వ్యక్తులకు కేటాయించారన్నది అప్పట్లో గట్టిగా వినిపించిన వాదన. స్వయంగా రాష్ట్ర మాజీ మంత్రి ఈ మల్టీప్లెక్స్ నిర్మాణం గురించి ప్రకటించడం కూడా జరిగింది. త్వరలోనే మల్టీప్లెక్స్ థియేటర్ కూడా దాన్ని స్టార్ట్ చేస్తాం. సిటీ సెంటర్లోనే బస్ స్టాండ్ ముందర హైదరాబాద్ ఐమాస్ థియేటర్ మాదిరిగా ఒక పెద్ద షాపింగ్ మాల్ కూడా తొందరలోనే ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అంత విలువైన స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులకు ఎలా కేటాయించారు, అందుకు సంబంధించిన డాక్యుమెంట్లు ఆర్టీఐ ద్వారా కోరినప్పటికీ 2 ఏళ్లైనా ఇప్పటికీ సమాచారం ఇవ్వటం లేదు. పాలమూరు బైపాస్ రోడ్డు నిర్మాణం వ్యవహారంలోనూ 60 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని అప్పట్లో అధికారులపై అనేక ఆరోపణలు వచ్చాయి. బైపాస్ రోడ్డు నిర్మాణం పేరుతో సర్వే నంబర్ 25లోని గుట్టను తవ్వి ఆ మట్టితో రోడ్డును వేశారు. అందుకు సదరు కాంట్రాక్టర్ కు 6 కోట్ల రూపాయలు చెల్లించారు. అంత మట్టి తరలించినప్పటికీ మైన్స్ అధికారులకు 1 రూపాయి చెల్లించకపోగా కనీసం ఆ విషయాన్ని అడిగేందుకు అధికారులు సాహసించకపోవటం విచిత్రం. 10 కిలోమీటర్ల మేర బైపాస్ రోడ్డు నిర్మాణానికి 100 కోట్లు మంజూరయ్యాయి. ఆ మేరకు ప్రణాళికలు రూపొందించి రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. బైపాస్ రోడ్లో ప్లాట్లు కోల్పోయిన వారికి పరిహారం చెల్లిస్తామన్న పేరుతో 60 కోట్లు వెచ్చించగా 4.1 కిలోమీటర్ రోడ్డు నిర్మాణానికి 40 కోట్లు వెచ్చించినట్టు రికార్డులు చూపుతున్నాయి. సాధారణ ప్రజలను ఎవరిని అడిగినా తమకు పరిహారం అందలేదని చెబుతున్నారు. మరి 60 కోట్ల రూపాయలను ఎక్కడ ఖర్చు చేశారన్నది R&B అధికారుల వద్ద ఎటువంటి సమాచారం లేకపోవటం విశేషం. పాలమూరు పురపాలక సంఘంలో పైప్లైన్ల లీకేజీ పేరుతో 4 ఏళ్లలో 46 కోట్ల రూపాయలను ఖర్చు చేయగా వాటికి సంబంధించిన సమాచారం ఇవ్వమంటే రికార్డులు అందుబాటులో లేకపోవటం విచిత్రం. అకౌంట్స్ విభాగంలో కేవలం పైప్లైన్ల లీకేజీ పేరిట చెల్లింపులు మాత్రమే జరిపినట్టు కనిపిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో పైపులు లేకున్నా అక్కడ లీకేజీలు ఏర్పడినట్టు వాటిని సరిచేసినట్టు బిల్లులు రూపొందించారు. దాదాపు 3 ఏళ్ల పాటు సమాచారాన్ని సేకరించేందుకు తెలంగాణ నవనిర్మాణ సేన ప్రయత్నించి చివరకు ఈ వ్యవహారాన్ని రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దృష్టికి తీసుకెళ్లింది. ఆ సంస్థ మరికొద్ది రోజుల్లో పాలమూరు పురపాలక సంఘంలో జరిగిన అనేక విషయాలపై విచారణను ప్రారంభించనున్నట్టు సమాచారం. కాగా పట్టణ ప్రజలు చెల్లించిన ట్యాక్సుల రూపంలో కలెక్ట్ అయిన 50 లక్షలను కూడా అక్కడ పనిచేస్తున్న సిబ్బంది ఎగేసుకుపోవటం ఇక్కడే జరిగింది. పూల మొక్కల పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేసిన పురపాలక సంఘం ముడా కార్యాలయంలో ఫర్నిచర్ కొనుగోలుకు కూడా 25 లక్షలు కేటాయించినట్టు రికార్డులు చెబుతున్నాయి. ఇలా పాలమూరు పురపాలక సంఘానికి చెందిన పెద్ద ఎత్తున నిధులు ఎక్కడెక్కడ ఏ కార్యక్రమాలకు ఖర్చు చేశాయన్నది లెక్కలు తేలటం లేదు. ఆయా విషయాలలో లోతుగా పరిశీలన చేస్తే కోట్ల రూపాయల కుంభకోణం జరిగినట్టుగా తేటతెల్లమవుతుందని పలువురు పేర్కొంటున్నారు.
కోర్టు భవనాల నిర్మాణానికి ప్రత్యేక జీవో ద్వారా పశుసంవర్ధక శాఖ స్థలంలో 10 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. అనంతర కాలంలో ఆ కేటాయింపును రద్దు చేయటం, ప్రైవేటు వ్యక్తులకు ఆ భూమిని కేటాయించడం జరిగిందని పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపించాయి. మహబూబ్ నగర్ అర్బన్, రూరల్ మండలాల పరిధిలో చాలా ప్రభుత్వ భూములకు బై నంబర్లు రావటం, అప్పటి పాలకులకు సంబంధించిన వారి పేర్లు రికార్డులోకి ఎక్కటం 6 ఏళ్లలో జరిగాయని పలువురు పేర్కొంటున్నారు. ఎస్ఎన్జి ట్రస్ట్ పేరుతో ఒక సంస్థకు 2 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించటం, అందులో అసెంబ్లీ అభివృద్ధి నిధుల ద్వారా 50 లక్షలు కేటాయించటం, వాటి ద్వారా 4 రూములు, ఒక రోడ్డు వేయటం జరిగాయి. ట్రస్టులకు ప్రభుత్వ భూములు కేటాయించాలంటే అనేక నిబంధనలు ఉన్నాయని తెలిపే రెవెన్యూ అధికారులు రాత్రికి రాత్రే ఈ ట్రస్టుకు భూమిని ఎలా కేటాయింపు చేశారన్నది ప్రశ్నార్థకం. ఇదే సర్వే నంబర్ 25లో చాలా మటుకు అక్రమ నిర్మాణాలు ఉన్నాయని రాత్రికి రాత్రే అప్పటి పాలకులు ఉత్తర్వులు ఇస్తే రెవెన్యూ శాఖలో కట్టప్పలుగా పనిచేసిన అధికారులు జేసీబీలు పెట్టి నిర్మాణాలను తొలగించారు. గత 9 నెలలుగా అదే ప్రాంతాల్లో మళ్లీ నిర్మాణాలు వెలుస్తున్నా రెవెన్యూ అధికారులు మాత్రం సైలెంట్ గా ఉన్నారు. గత పాలకుడు ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న 4 ఇక్కడే ప్లాట్లు కేటాయించగా వ్యక్తిగత కార్యదర్శులైన మరో 4 ఇక్కడ ప్లాట్లు మంజూరు చేయించారు. ఇవన్నీ అక్రమాలేనని తెలిసినా అధికారులు సైలెంట్ గా ఉండటం గమనార్హం. ఇదే సర్వే నంబర్లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ల ఇండ్లను అదే పాలకుడు తన సొంత ఫామ్ హౌస్ లో చాక్లెట్లు, బిస్కెట్లు పంపిణీ చేసినట్టుగా పంపకాలు జరిపినా పక్కనే ఉండి నిబంధనలు తెలపాల్సిన అధికారులు, సిబ్బంది అప్పట్లో కట్టు బానిసలుగా వ్యవహరించారు. ఈ వ్యవహారంలోనూ అనేక అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. తమ ప్లాట్లను పోగొట్టుకున్న కొందరు జర్నలిస్టులు ఈ వ్యవహారంలో కోర్టుకు, లోకాయుక్తకు సంప్రదించటం, విచారణ చేపట్టిన లోకాయుక్త జిల్లా కలెక్టర్కు సీరియస్ గా వార్నింగ్ ఇవ్వటం, ఈ వ్యవహారంలో పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి తుది నివేదిక ఇవ్వాల్సిన సందర్భంలో బీఆర్ఎస్ పాలనలో జరిగిన ఆయా విషయాలు బయటికి వస్తే తమ ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందన్న విషయాన్ని గ్రహించిన రెవెన్యూ అధికారులు పక్కా ప్రణాళికలు రూపొందించినట్టు సమాచారం. 523వ సర్వే నంబర్లో అక్రమాలు జరిగినట్టు చిన్నపాటి కేసును నమోదు చేసి అందులో అప్పటి పాలకులను ఇరికించి జైలుకు పంపించగలిగితే ఇతరత్రా అక్రమాల గురించి అందరూ మర్చిపోతారని, అందువల్ల తమ ఉద్యోగాలు కోల్పోకుండా జాగ్రత్త పడినట్టవుతుందని పలువురు ఇచ్చిన సూచనల మేరకు శ్రీకాంత్ గౌడ్ అరెస్టు వ్యవహారం కొనసాగిందని సమాచారం. కాంగ్రెస్ పాలకులు గతంలో జరిగిన అన్ని వ్యవహారాలపై విచారణ చేపడితే మాత్రం కోట్ల రూపాయల కుంభకోణాలు బయటికి వస్తాయి. అప్పట్లో ఒక రెవెన్యూ ఉద్యోగి కుమారుడు అక్షయ్ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొని చివరకు ఆత్మహత్యతో తనువు చాలించటం, వివిధ పార్టీలకు చెందిన నాయకులు కూడా డబుల్ బెడ్రూమ్లను ఇప్పిస్తామని పెద్ద ఎత్తున ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి చివరకు కనిపించకుండా పోయారు. తప్పని పరిస్థితుల్లో తిరిగి డబ్బు చెల్లించి లోక్ అదాలత్ల ద్వారా కేసులు పరిష్కరించుకోవడం జరిగింది. ఇలా చాలా వ్యవహారాల్లో కాంగ్రెస్ పార్టీ వచ్చిన వెంటనే లోతుగా విచారణలకు ఆదేశిస్తారు. అందువల్ల తమ ఉద్యోగాలు ఉంటాయా, ఊడుతాయా అన్న అనుమానంతో రెవెన్యూ అధికారులు శ్రీకాంత్ గౌడ్ను ఏదో రూపంలో అరెస్టు చేయిస్తే ఇతరత్రా వ్యవహారాల జోలికి ఎవరూ వెళ్లరని, చిన్నపాటి కేసులో A4 ముద్దాయిగా ఉండటం వల్ల పెద్ద ఇబ్బంది లేకుండానే బెయిల్ వచ్చే అవకాశం ఉండటం, అందువల్ల అందరికీ లబ్ధి చేకూరుతుందని గ్రహించిన నాయకులు కూడా అరెస్టుకు అంగీకరించి పోలీసులకు లొంగిపోయినట్టు సమాచారం. తమ భూములను లాక్కున్నారు, న్యాయం చేయండి అంటూ జిల్లా కేంద్రంలోని అన్ని కూడళ్లలో మౌన పోరాటం చేసిన పలువురు యువతుల వాదనలు వెలుగులోకే రాలేదు. ఇలా అనేక వ్యవహారాలు విచారణకు నోచుకోకుండానే పోతాయనటంలో కూడా సందేహం లేదని పలువురు పేర్కొంటున్నారు. కొన్ని సందర్భాలలో విభేదాలున్నట్టు ఆయా పార్టీల నాయకులు కనిపించినా చివరకు అందరూ ఒకేలా వ్యవహరిస్తారని, గత 6 ఏళ్లుగా జరిగిన అనేక అవినీతి అక్రమాలను విచారణ లేకుండానే కప్పివేయబడతాయని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.